మెట్రో సిటీ తరహాలో అత్యాధునిక పరికరాలతో కలిగిన వైద్యాన్ని పేద మధ్యతరగతి కుటుంబాలకు అందించాలని నెల్లూరు నగరంలోని 42వ డివిజన్ డైకెస్ రోడ్లో రాహిలా నేషనల్ డెంటల్ హాస్పిటల్ ను ప్రారంభించామని తెలిపారు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించి బీడీఎస్, ఎండీఎస్ చేసి డాక్టర్లయ్యారు అనింబేగ్, రాహిలా, మరియం దంపతులు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పేదరికంలో ఉండే ప్రజలకు కూడా కార్పొరేట్ తరహాలో వైద్యం అందించాలనే సంకల్పంతో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేశామని, మహిళలు, చిన్నపిల్లలకు వైద్యం కొరకు ప్రత్యేక సదుపాయాలు ఉంటాయని అన్నారు. ఇకపై డబ్బులు తక్కువ ఉన్న వారికి కూడా ఇక్కడ వైద్యం అందుతాయని వారు తెలిపారు. MBS in orthodontist. నా స్పెషాలిటీ వచ్చేసి వంకర పళ్ళు సరి చేయడం. చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి రిలేటెడ్ డెంటల్ రిలేటెడ్ ఇష్యూస్. వాళ్ళు సరిగా వచ్చి చూపించుకోకుండా అలానే ఉంటారు. లేడీస్, స్పెషల్లీ లేడీస్కి మా మెయిన్ మోటో ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండాలని ఈ క్లినిక్ని పెట్టాము. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు అందరూ మా క్లినిక్ రండి. కోటపేట జెండా వీధి ప్రాంతాల్లో ఇక్కడ ఉండేటటువంటి పేద ప్రజలకు అనుగుణంగా ఇద్దరు డెంటల్ స్పెషాలిటీస్లో ప్రాస్థోడాంటిస్ట్, ఆర్థోడాంటిస్ట్ రెండు వైద్య విభాగాలు, సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాల్లో ఇక్కడ నుంచి ఈరోజు కొత్తగా హాస్పిటల్ ప్రారంభించడం అనేది, డెంటల్ హాస్పిటల్ ప్రారంభించడం అనేది చాలా సంతోషదాయకం. ఎవరైతే దంత వ్యాధులతో బాగా బాధపడుతున్నారో పేద ప్రజలు కానివ్వండి, లేదా మధ్యతరగతి ప్రజలు కానివ్వండి, వారికి అనుగుణంగా వారికి అందుబాటులో ఈ దంత వైద్య స్పెషాలిటీ విభాగాల్లో ఉండే వైద్యం అనేది అందుబాటులోకి రావడం అనేది చాలా సంతోషదాయకం. తప్పనిసరిగా ఏంటంటే వీరిద్దరి సేవలను ఇక్కడ ఉండే ప్రజలు, నెల్లూరు ప్రజలు వినియోగించుకోవాలి. ఎందుకంటే దాదాపు దంత వ్యాధులు అనేవి సమాజంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది ఏంటంటే ఆర్థిక పరిస్థితి సరిగా లేనందు వల్ల, లేదంటే సరిగా వాళ్ళకి అవగాహన లేకపోతే ఈ దంత వైద్యులు అనేవి ప్రజలకు దాదాపు అందుబాటులో ఉండదు. వాటిని బాధపడుతూ ఉంటారు. వాటితో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దంత వ్యాధులు అనేవి కేవలం నోటి వరకే పరిమితం కాకుండా అక్కడ ఉండేటటువంటి సెప్సిస్ అనేది శరీరంగా వ్యాపిస్తే ఎముకలకు, కీళ్ళు కూడా వ్యాపించి తద్వారా రకరకాల వ్యాధులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి వాటిని ముందే గమనించి ముందే ఏంటంటే వైద్యం తీసుకొని చేసుకున్నందు వల్ల ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీరిద్దరి వైద్య సేవలు ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. This is Dr. MD Animbeg. మేము ఇక్కడ నెల్లూరులో మినీ బైపాస్ రోడ్లో నేషనల్ డెంటల్ హాస్పిటల్ అని చెప్పి 1.5 year నుంచి వీఆర్ రన్నింగ్ ఏ డెంటల్ క్లినిక్. సో మేము ఆ క్లినిక్ స్టార్ట్ చేసినప్పుడు మా మెయిన్ మోటో ఏంటంటే టు గివ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ టు ద పేషెంట్స్ ఆఫ్ నెల్లూరు ప్రజలకి మంచి ట్రీట్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నీ నెల్లూరుకి తీసుకురావాలి. మన నెల్లూరులోనే మెట్రో నగరాల్లో కానీ ఎక్కడ ఫారిన్ కంట్రీస్లో అవైలబుల్లో ఉండే టెక్నిక్స్ కానీ అన్నీ మన నెల్లూరులో జరగాలని చెప్పి మనం మినీ బైపాస్ రోడ్లో 1.5 year బ్యాక్ మనం క్లినిక్ ఓపెన్ చేసాము. సో ఆ క్లినిక్లో వీ హ్యావ్ డన్ నెంబర్ ఆఫ్ కేసెస్, అంటే చాలా కేసెస్ చేసాము. చాలా పేషెంట్స్ సాటిస్ఫై అయ్యారు అండ్ సక్సెస్ఫుల్గా వీఆర్ రన్నింగ్ దట్ క్లినిక్. సో అక్కడికి చాలా మంది పేషెంట్స్ మనకి ఈ కోటమిట్ట, దర్గామిట్ట, ఏదైతే మూలాపేట ఈ ఏరియాస్ నుంచి బై వర్డ్ ఆఫ్ మౌత్, అంటే ఒకళ్ళు చేయించుకున్న ట్రీట్మెంట్ నచ్చి వేరే వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి వేరే వాళ్ళకి చెప్పి మన దగ్గరకు వచ్చి చేయించుకుంటున్నారు. సో ఇంత దూరం రావడం ఎందుకు అని చెప్పి మనం సేమ్ ఈ డైకాస్ రోడ్ కోటమిట్ట ఏదైతే ఉందో అక్కడే మనం సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు. ఇక్కడ కూడా మన సేమ్ మోటో ఒకటే ఏంటంటే నెల్లూరు పీపుల్కి, ఈ సరౌండింగ్స్లో ఉండే పీపుల్కి పెయిన్లెస్ డెంటల్ ట్రీట్మెంట్స్ విత్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ ఇస్తూ అండ్ ఇన్ ద మినిమల్ ప్రైజెస్, అంటే ప్రైజెస్ కూడా అందరికీ అందుబాటులో ఉండేలాగా ప్రైజెస్ పెడుతున్నాము. సో ఎవరైతే మన క్లినిక్ సెకండ్ బ్రాంచ్ సరౌండింగ్స్లో ఉన్నారో వాళ్ళు వచ్చి మన క్లినిక్ విజిట్ చేయండి, కన్సల్టేషన్ తీసుకోండి. యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ అవర్ వే ఆఫ్ టాకింగ్ అండ్ విత్ అవర్ ఎక్స్ప్లెనేషన్, ట్రీట్మెంట్స్ చేయించుకొని చూడండి. we try to give our best treatment. అక్కడ ఎలాగ ఇస్తున్నామో ఆ బ్రాంచ్లో సేమ్ ట్రీట్మెంట్స్, సేమ్ ఎక్విప్మెంట్, ఇంకా కొంచెం ఎక్విప్మెంట్ ఎక్కువ పెంచాము.
ఆ ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. We try to give our best treatments here also. Thank you.